ప్రతిరోజు నా ఈవినింగ్ రొటీన్ 6 o'clockకి 5:30కి అలా స్టార్ట్ అవుతుంది. 5:30కి ఆల్మోస్ట్ ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది నా వర్క్స్ చేసుకోవడము. అప్ టు 8:30. సో 6 o'clockకి చెట్లో నుంచి పూలు కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే కదా ఈ సాయంత్రం పూట పూజ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి. నాకు ఈ మందారం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రెడ్ మందారం చెట్టు కూడా ఉంది. అది అయితే ఆల్మోస్ట్ 4 o'clock లోపు ఇలా అయిపోతుంది. బట్ కానీ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఎల్లో అండ్ రెడ్ మందారం 24 hours వరకు అలాగే ఉంటుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫ్లవర్ని చూస్తే. సో అవి తీసుకుని వచ్చేసి స్వామివారికి పెట్టేశాను. అండ్ నేను ఈ స్వామివారి పాదాలు తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ. సో శివలింగం వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి దీపారాధన చేసుకున్న తర్వాత నా ఈవినింగ్ రొటీన్ సింపుల్గా స్టార్ట్ చేసుకుంటాను. సో స్వామివారికి దీపం పెట్టేసి పూలు కోసుకొని వచ్చి పెట్టేసి ఇప్పటితో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది నా రోజు ఈవినింగ్ రొటీనే. నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం పెట్టాను, అసలు దేవుని రూమ్లోకి కూడా వెళ్ళము. మిగిలిన అన్ని రోజులు మేము ఇలాగే పెడతాము. తర్వాత ఇంకా దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆలోచిస్తూ ఉన్నా ఏం చేయాలి అని చెప్పి. ఇంకా సరే అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. కొంతమందికి చపాతీ కావాలంటారు, కొంతమంది పూరీ కావాలంటారు. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే సగం మైదా సగం గోధుమ పిండి యాడ్ చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చి పెట్టేసుకున్నాను. సో పిండి జల్లించుకోవడానికి టొమాటో పచ్చడి కోసం పొటాటో కర్రీ చేద్దామని చెప్పి, దట్టు ఆ పూరి ఆర్ చపాతీ ఏదో ఒకటి. సో ఇంకెలాగో మూవీ చూస్తూ స్టార్ట్ చేశాను. నేను ఏం మూవీ చూస్తున్నానో కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఇవి నా ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లుల్లి అండ్ పొటాటోస్ ఆల్రెడీ బాయిలింగ్కి పెట్టేశాను. పిండి కలిపి ఒక కవర్లో కూడా పెట్టేశాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది కవర్లో కట్టడం వల్ల. సో నేను ఇప్పుడు నాకు ఇష్టమైన టొమాటో కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. టొమాటోకి కర్రీకి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర. నాకు ఇప్పుడు కరివేపాకు అవైలబుల్లో లేదు, అందుకు నేను ఎలాంటి కరివేపాకు తీసుకోలేదు. తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా మగ్గాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఎంత డీప్గా ఫ్రై చేసుకుంటే కర్రీ అన్నది అంత బాగుంటుంది. తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసేసుకోవడమే. సో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయను, ఎందుకంటే నాకు కర్రీ ఒక 2 days వరకు చాలా బాగుంటుంది వాటర్ యాడ్ చేయకపోవడం వల్ల. తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం ఎలాంటి మసాలా వేయకూడదు, ఎందుకంటే కర్రీ అనేది దగ్గర అయిపోయి ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. టొమాటో బాగా బాయిల్ అవ్వాలి అంటే ఉప్పు కొంచెం, సాల్ట్ కొంచెం యాడ్ చేసి లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కొంచెం, మనం పచ్చిమిర్చి యాడ్ చేయడం లేదు కదా, నేను కారం యాడ్ చేశాను. తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే టొమాటో కర్రీ చాలా బాగుంటుంది. అండ్ మ్యాండేటరీగా మనం టొమాటో పుల్లగా ఉంటుంది కదా, చింతపండు అవసరం లేదు అనుకుంటారు చాలామంది. బట్ కానీ టొమాటోకి చింతపండు వేస్తేనే దానికి తగ్గ టేస్ట్ అనేది దానికి వస్తుందని నా ఇంటెన్షన్. సో మీరేమంటారు? మా అమ్మ వాళ్ళైతే కంపల్సరీగా చింతపండు అయితే యాడ్ చేస్తారు, ఎందుకంటే టొమాటో మొత్తం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో చింతపండు యాడ్ చేస్తారు. టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా బాగుంటుంది. సో కొంతమంది యాడ్ చేయకపోవచ్చు, బట్ కానీ నేనైతే యాడ్ చేస్తాను. యాడ్ చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. తర్వాత మనం లాస్ట్లో దించేసేటప్పుడు కూడా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నాకు అవైలబుల్ లేదు. ఏంటి ఏమి అవైలబుల్ లేదు అంటున్నారు, మరి వీడియో ఎందుకు చేశారనుకుంటున్నారా? అన్నీ ఉన్నప్పుడు చేస్తే ఓకే, కానీ ఏం లేనప్పుడు చేయడమే కదా ఆడవాళ్ళ లక్షణం. తర్వాత టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పొటాటో ఫ్రై, చపాతీ పూరీ కోసం రెండిటికి కాంబినేషన్గానే చేస్తున్నాను. చాయిస్ వల్ల ఏది కావాలంటే అది చేస్తాను. తర్వాత కొంచెం ఆయిల్, ఆవాలు, తర్వాత జీలకర్ర,
వేసి మగ్గించుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్ అన్నది ఎక్కువ బ్లాకిష్గా అలా మాడిపోకూడదు. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే కర్రీకి బాగుంటుంది, పొటాటో కర్రీకి. సో మనం అలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మనం ఫ్రైస్ చేసేటప్పుడు కల్లుప్పు యాడ్ చేయకూడదు, మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేయడం వల్ల కర్రీకి కొంచెం తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి, కొంచెం ఫాస్ట్గా కర్రీ అవుతుంది అని నా ఇంటెన్షన్. సో ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. సో దాంట్లోకి మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి, ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క, తెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా పౌడర్, కొబ్బరి కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఈ మసాలా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి ఎలాంటి ధనియా పౌడర్ అవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ అవసరమే లేదు. సో ఇలా యాడ్ చేసుకొని ఆనియన్స్లో బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోని, ఆ పొటాటోస్ యాడ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం టోటల్గా కలుపుకుంటేనే అప్పుడు కర్రీ మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత కొంచెం తిక్కగా ఉంటుంది, ఫ్రై లాగా. మనం పప్పులోకి, సాంబార్లోకి కావాలనుకుంటే ఇలాగే దించేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు మనకు పూరీ చపాతీ కాబట్టి తగినన్ని వాటర్. సో నేను తగినన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. నాకు ఇంకా థిక్ అనిపించింది కాబట్టి నేను ఇంకా లిటిల్ బిట్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకొని కొంచెం కర్రీ టైప్లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, దట్టు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే సింగిల్ ఫ్యామిలీ అయితే, ఒక చిన్న కప్పుల్లో అయితే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అయితే కర్రీలో ఉండవు, చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ వేసి ఇలా కలిపేసుకోవడమే. తర్వాత మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్లో పెట్టకూడదు కర్రీని. సో మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నార్మల్ థిక్నెస్కే వచ్చేస్తుంది, ఎందుకంటే పొటాటో కదా, మనం వాటర్ వేసినా వేయకపోయినా అనేది కొంచెం థిక్గానే ఉంటుంది కర్రీ. పూరీకి చపాతీకి అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. సో పూరీ కర్రీ ఇంకోలాగా కూడా చేయొచ్చు, మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా పూరీనా చపాతీనా అని ఇంట్లో అందరినీ అడిగాను. తర్వాత ఇంట్లో ఎక్కువ మెజారిటీ పూరీకే వచ్చింది కాబట్టి ఇంకా పూరీ ప్రిపేర్ చేస్తున్నా. పూరీ ప్రిపేర్ చేస్తుంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఏమన్నా కామ్గా ఉంటారా చెప్పండి. సో వాళ్ళు కూడా, మా పాప కూడా వచ్చేసి నేను కూడా పూరీ ప్రిపేర్ చేస్తాను మమ్మీ అని చెప్పి వచ్చేసింది. ఇంకా సరేలే అని చెప్పి మా పాపకు కూడా కొంచెం పిండి ఇచ్చేసాను, తను కూడా చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే సగం డిస్టర్బెన్స్ ఉండదు కదా, అప్పుడే మనం హ్యాపీగా చేయగలం. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చపాతీ చేసే ముందు హ్యాండ్ వాష్ అయితే మ్యాండేటరీ, చాలా క్లీన్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చపాతీని మనం రోల్ చేస్తాము, రఫ్ చేస్తాము, అండ్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా హ్యాండ్ వాష్ చేయాలి, ఎందుకంటే మట్టి అలా ముడుతూ ఉంటారు కదా. తర్వాతే మనం ఇలా హెల్పింగ్కి తీసుకోవచ్చు వాళ్ళని. తర్వాత మా పాప ఇలాగే ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏదో వాళ్ళే వంట మొత్తం చేసేటట్టు ఫీల్ అయిపోతారు. బట్ కానీ చపాతీ అవ్వచ్చు, పూరీ అవ్వచ్చు, ఎలా అంటే అలా చేస్తే దాని టేస్ట్ దానికి రాదు. దాని పూరీ అంటే పూరీ ఎలా చేయాలో అలాగే చేయాలి, చపాతీని ఎలా చేస్తే అలాగే వస్తుంది. నేను చపాతీ అయితే చాలా బాగా చేస్తాను, పొరలుగా పరోటాలాగా ఉంటుంది. పూరీ కూడా నేను మ్యాండేటరీగా అని బాగా చేయనని కాదు, చాలా రౌండ్గా బాగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పూరీ చేయడం రాదు, మా మావయ్య అయితే ఫస్ట్ నాకు నేర్పించింది పూరీ చేయడమే, ఇంకెవరు నాకు చెప్పలేదు. తర్వాత అండ్ పూరీ రెడీ అయిపోయినా అన్ని ప్లేట్లో తీసి పెట్టుకునేసాను. ఇక్కడ మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే పూరీ చేసేటప్పుడు నేను గ్యాస్ దగ్గరికి తీసుకెళ్ళాను, ఆ లోపు అది బాగా పేస్ట్ లాగా అతుక్కునేసాయి కాబట్టి నేను మళ్ళీ అక్కడ వెళ్ళి రుద్దుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే పిండి రఫ్ చేసుకోండి, మనం ఇలా ప్లేట్లో వేసేటప్పుడు ఇలా పిండి రఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు అలాగే చేయండి. ఓకే,
సో ఇక్కడికి వచ్చి నాన్న బిడ్డ ఇద్దరు డిస్టర్బ్ చేయడానికి నా కోసం వచ్చేసారు. సో ఇంకా తన చపాతీ తనకి ఇచ్చేసి పూరి ఇచ్చేసాను. చూడండి ఎలా ఏడుస్తుందో. ఏం చేయలేం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్నీ భరిస్తూ ప్రతి ఒక్కటి పేషెన్సీగా చేసుకోవాలి, అంతే కదా. మీరేమంటారు? మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇలాగే ఉంటుంది. చూసారా, చపాతీని కూడా ఇసురు వేసేసి ఏమైందో నాకేమో అర్థం కాలేదు, కానీ ఏదో జరిగింది. తన పూరి లాగేసుకున్నానో ఏదో జరిగింది. సరేలే, అవన్నీ మనకెందుకు. ఇంకా పూరి కొంచెం ఆయిల్ పెట్టాను, హీట్ అయిందా లేదా అని చెప్పి నేను ఇలా కొంచెం పిండి వేసి చూసాను, అలా వచ్చింది. బట్ కానీ ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు, ప్రీ హీట్లోనే ఉంది. సో నేనైతే పూరి వేసేసాను చూసుకోకుండా సరిగ్గా. అప్పుడు కొంచెం పూరి అన్నది పొంగలేదు సరిగ్గా. మనం పూరి వేసేటప్పుడు మెయిన్గా చేయాల్సింది పని ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండాలి. అండ్ తర్వాత మనం ఇలా వేసి అలా తీసేయాలి, అంత హీట్ ఉండాలి. పూరి కూడా కొంచెం పెద్దగా రుద్దుకోకూడదు, మన హ్యాండ్లో సరిపోవాలి పూరి. అప్పుడే పూరికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా పూరి కోసం ఆల్రెడీ వచ్చేసి హాజరైపోయింది మా పాప. ఫస్ట్ పూరి మా పాప కోసం ఇచ్చేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ నన్ను డిస్టర్బ్ చేయదు, తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు తినిపించేస్తారు. ఇంకొక పూరి ట్రై చేద్దాం. పూరి పొంగితేనే టేస్ట్ ఉంటుంది. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. నేనైతే పూరి కర్రీ చాలా బాగా చేస్తాను, నాకు నచ్చుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు. బట్ కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు. సో నాకైతే పూరి ఎలా ఇష్టం అంటే చాలా క్రిస్పీగా ఉంటేనే నాకు ఇష్టం. కొంతమందికి సాఫ్ట్గా ఉండాలి. ఒకసారి చూసారా ఎంత గట్టిగా ఉందో, నాకు అలానే ఇష్టం. కాబట్టి నా కోసం నేను అలా చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళ కోసం సాఫ్ట్గానే చేశాను. ఇంకా పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దిస్ ఈస్ మై డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసరికి 9 o'clock అయింది. బాయ్.